హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోయేది మీకు రోడ్డు మీద ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా పోసి అమ్మే ఇత్తడి వస్తువులు ఎక్కడన్నా చూసారా? ఈ వీడియోలో చూడండి. నార్మల్‌గా షాపుల్లో అయితే ప్రతి గ్రాము కొలతతో మనకి ఇత్తడి వస్తువులనేది అమ్ముతారు. 10 అంటే మనకి హాఫ్ కిలో అని, పావు కిలో అని, 100 గ్రామ్స్ అని ప్రతీది వెయిట్ చూసి అనేది మనకిస్తారు. బట్ ఇక్కడేంటంటే ఐటెమ్‌ని బట్టి మనం బార్గెయిన్ చేసుకొనేసుకోవడమే. అంటే ఐటెమ్ రూ. 1000 చెప్పారనుకోండి, మనకది 500 వర్తబుల్ అనుకోండి. అంటే రియల్ ఇది ఇత్తడి సామాన్లేనండి. బ్రాస్ ఐటెమ్సే అనమాట. అంటే కొంతమంది ఎవరైనా ఇల్లు చేంజ్ అయినప్పుడు గానీ, లేకపోతే వీటిని మెయింటైన్ చేయలేక గానీ, అట్లా సెకండ్ సేల్‌లో అమ్మేసినవే అయ్యుంటాయి. ఇవి కొత్తయయితే కాదండి. కానీ ఎవరైనా డెకరేషన్ పర్పస్ అంటే పూజ వస్తువులు కొనుక్కోమని నేననడం లేదు. ఎందుకంటే అవన్నీ కొత్తయి అందరూ కొనుక్కుంటారు. కొన్ని సెంటిమెంట్‌గా ఉంటాయి కదా! డెకరేటివ్ ఐటెమ్స్ అనేవి మనం బయట కొన్నా జస్ట్ వీటిని పాలిష్ పట్టించుకున్నా సేమ్ ఒస్తాయి. అట్లా ఏవైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా 'ఛత్రపతి శివాజీ' ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. షాపుల్లో ఏంటంటే తరుగు, మజూరులకు ప్రతి వస్తువుకి వాళ్ళు మేకింగ్ చార్జెస్ అనేదేస్తారు. ఇలాంటివేంటంటే మనకి ఇంట్లో ఎక్కడైనా డెకరేటివ్ పర్పస్‌కి తీసుకోవాలనుకునే వాళ్ళకైతే బెస్ట్ ఇదని చెప్పొచ్చండి ప్లేస్ అని. ఎర్రగడ్డ సండే మార్కెట్ అనమాట. లాస్ట్ టైమ్ ఎర్రగడ్డ సండే మార్కెట్ వెళ్ళినప్పుడు కొన్ని రకాల ఐటెమ్స్ అనేవి నేను అప్‌లోడ్ చేశాను. నేను మళ్ళీ ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుందండి సండే మార్కెట్‌కి వెళ్ళి. తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళినప్పుడు గూడా కొత్త కొత్తగా కనిపించాయన్నమాట. ఇలా చూసారా చిన్న గద ఇవన్నీ. అంటే యాంటిక్ ఐటెమ్స్ అంటారు గదా! యాంటిక్ పీసెస్. కొన్ని కొన్ని అంటే మనకి పూర్వకాలంలో దొరికే వస్తువుల్లాంటివే కావచ్చు. లేదు అంటే గనక ఇప్పుడున్న ట్రెండ్‌ని బట్టి కావచ్చు. ఎవరైనా సరే ఇంటిని డిఫరెంట్‌గా అలంకరించుకోవాలి. లేదు అంటే గనక వాళ్ళకి కొత్త కలెక్షన్ అనేది ఏదైనా న్యూగా ఉండేవేవైనా ఇంట్లో పెట్టుకోవాలని అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఇవి చూపిస్తున్నాయని చూసారా? చాకులనమాట ఇవి. యుద్ధం చేసేటప్పుడు వాడతారు చూసారా? ఆ టైప్‌లో ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే ఎడ్ల బళ్ళు ఇవి రేర్‌గా మనకైతే అంత అంటే చేయించుకోవాలి బయట. చేసినవి ఉంటాయి. బట్ ఇంత చీప్ అండ్ బెస్ట్‌లో అయితే గనక మీకైతే ఎక్కడ దొరకవండి. ఇక్కడ దొరికినట్టు. మీరొక్కసారి ఎర్రగడ్డ సండే మార్కెట్‌కి వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. 2, 3 షాపులుంటాయి ఇలాంటివి. మీలో ఎవరికైనా ఇలాంటివి ఏవైనా యూజ్ అవుతాయని చెప్పేసి నేను ఈ వీడియోనైతే పోస్ట్ చేశాను. బట్ నేనైతే ఏం తీసుకోలేదు. మీలో ఎవరికైనా ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే గనక హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ సండే మార్కెట్ అండి. ఈ మార్కెట్ వచ్చేసి ఓన్లీ సండే ఉంటుంది. నార్మల్ డేస్‌లో అయితే ఉండదు. ఇది షాప్ ఏమీ కాదు. స్ట్రీట్ మార్కెట్ అనమాట. రోడ్ సైడే ఇలా పెట్టేసుంటాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే చిన్న లైక్ చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.